అందరికీ నమస్కారం. ఇటీవల హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, చివాట్లు చెంపదెబ్బలు తినటం వైసీపీ పార్టీకి అలవాటు అయిపోయింది. సాధారణంగా ఒక కోర్టులో కొట్టేసినటువంటి కేసుని మరో కోర్టులో వేయటం, అక్కడ కొట్టేసిన కేసుని మరో కోర్టుకి తీసుకెళ్ళటం, అక్కడ ప్రతి చోట చివాట్లు తినటం అలవాటు అయిపోయింది. దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, తాజాగా సుప్రీంకోర్టులో వైసీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఒక రకంగా మామూలు దెబ్బ కాదు. గతంలో వైసీపీ పెట్టినటువంటి ఫేక్ కేసుకు నిదర్శనమే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. గతంలో అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లింపుకు సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 41 అని గతంలో చంద్రబాబు గారు 2016లో తెచ్చారు, దానికి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడిలో ఒక కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది, తర్వాత విచారణ జరిగింది. ఇటీవల ఆ కేసును కొట్టేయడం కూడా జరిగింది హైకోర్టు. ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి నష్టపోయారంటున్నారో, ఏ రైతు రాలేదు కదా, మీరు ఎలా కోర్టుకు వచ్చారు, ఒక రాజకీయ నాయకుడిగా మీకేం అవసరం ఉందని చెప్పి కోర్టు వ్యాఖ్యానించి దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవని చెప్పి కేసును కొట్టివేస్తే, దాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. సరే, ఒక కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం పెద్ద తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ హైకోర్టులో ఒక చెంప దగ్గర తగిలితే సుప్రీంకోర్టులో 2 చెంప దెబ్బలు తగిలాయి. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఏంటో తెలుసా? సింపుల్గా నేను చెప్తున్నా చూడండి. యాజ్ ఇట్ ఈస్గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఏంటంటే, 7 స్టార్ హోటల్లో కూర్చునే మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. సో ఎందుకు ఈ వ్యాఖ్య చేసింది అంటే, కోర్టు విచారణ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున 2 లాయర్లు, సింఘ్వీని రంజిత్ కుమార్, సో 2 లాయర్లు వాదించడం ప్రారంభిస్తే, సింఘ్వీ తరపున వాదనలు ప్రారంభించినప్పుడు హైకోర్టు కలుగ చేసుకుంది. వాస్తవానికి ఈయన చెప్పింది ఏంటంటే, ఆ జీవో అనేది చట్టవిరుద్ధం, హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది, అది పూర్తిగా తప్పు, సో అలా చేయటం కుదరదు, ఈ కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలన్నట్టుగా ఆయన వాదన చేస్తే, మధ్యలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని, మీరు నష్టపోయారు అంటున్నటువంటి రైతులను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ ఒక్కరినైనా చూపించండి, ఒక్కరి పిటిషన్ అయినా చూపించండి అని చెప్పి కోర్టు అడిగింది. దానికి సింఘ్వి తరపు నుంచి సమాధానం లేదు. అలాగే దాంతోపాటు మళ్ళొకసారి ఏమన్నా అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే సూర్యకాంత్ ఈ వ్యాఖ్య చేసింది కూడా. మీరు 7 స్టార్ హోటల్లో కూర్చునే మీరు ఈరోజు రైతుల గురించి ఎలా మాట్లాడుతున్నారంటూ ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది. పైగా ఆల్రెడీ హైకోర్టులో కొట్టేసినటువంటి కేసునే కదా మీరు మళ్ళీ తీసుకొచ్చింది, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు అని వ్యాఖ్యానించడమే కాకుండా, రాజకీయ దురుద్దేశాలకు, రాజకీయ కక్షలకు కోర్టులను వాడుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి చీఫ్ జస్టిసే ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అలాగే చీఫ్ జస్టిసే కాదు, ఇతర న్యాయమూర్తులు కూడా అదే క్రమంలో కలుగ చేసుకుని, కొన్ని కేసులు మీరు అధికారంలో ఉన్నప్పుడే కొట్టేశారన్న సంగతి మర్చిపోయినట్టున్నారని చెప్పి పిటిషనర్కి గుర్తు చేసింది. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కొట్టేశారు, వీళ్ళు అధికారాన్ని ఉపయోగించి కొట్టేసుకున్న కేసులు కాదు కదా అంటే, దానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయరు, అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష నేత కూడా అధికారాన్ని చలాయించగలడు అని చెప్పి వ్యాఖ్యానిస్తే, పాపం ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం ఒకసారిగా పక్కుని నవ్వారు. ముగ్గురు కూడా నవ్వారు. ఎందుకని? జగన్ సీఎంగా ఉన్నాడు, చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులను అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొట్టేయించుకోగలిగాడంట. సో దానికి కోర్టు కూడా నవ్వింది. అంటే ఆధారాల ఆధారంగా కేసును కొట్టేస్తారు తప్ప అపోజిషన్ అధికార పార్టీ అని చెప్పి ఆధారాలు కొట్టేరనే ఉద్దేశంతో కోర్టు ఒక నవ్వును కూడా నవ్వటం జరిగింది. సో అంటే మొత్తంగా చివరిగా చెప్పింది ఏంటంటే, మీరు వేసినటువంటి పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి పిటిషనే తప్ప ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్తూనే సుప్రీంకోర్టు మరొక వ్యాఖ్య ఏం చేసిందంటే, ఒకవేళ ఏదైనా అవకతవక జరిగింది అనుకున్నప్పటికీ కూడా ఇది సివిల్ మ్యాటర్ అవుతుంది. ఒక వ్యక్తికి పరిహారం విషయంలో అన్యాయం జరిగితే అది సివిల్ మ్యాటర్ అవుతుంది. కానీ మీరు చంద్రబాబు గారు, మంత్రి నారాయణ మీద క్రిమినల్ కేసు ఎలా పెట్టారు అని ప్రశ్నించింది అప్పట్లో. పైగా 2016లో జీవో విడుదల చేస్తే 2021, 22 వరకు ఎందుకు రాలేదు? అలాగే ఇంతమంది రైతులకు పరిహారం చెల్లిస్తే ఏ ఒక్క రైతు కూడా తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఎందుకు రాలేదు? ఈ విషయాన్నే సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. అంటే రైతులకు ఎవరికి అబ్జెక్షన్ లేదు, రాజకీయ పార్టీ నేతగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికే అబ్జెక్షన్ ఉన్నట్టుగా ఉందని చెప్పి కోర్టు పరోక్షంగా వ్యాఖ్యానించడంతో పాపం అటుపక్క లాయర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలే. దాంతో చాలా స్పష్టంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము జోక్యం చేసుకోము,
హైకోర్టు తీర్పుతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము. ఎవరికి అన్యాయం జరిగిందని కోర్టుకు రాలేదు, ఏ రైతు అన్యాయం జరిగిందని కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నేత మాత్రమే ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అది కూడా దాదాపుగా 5-6 ఏళ్ల తర్వాత దాఖలు చేసినటువంటి పిటిషన్ తప్ప అందులో వాస్తవాలు ఏవి కూడా కనపడలేదు. అయినా ఇది క్రిమినల్ కేసు కానీ క్రిమినల్ చర్య కానీ కానే కాదు. కేబినెట్ ఆమోదంతో తీసుకున్నటువంటి నిర్ణయాలకు క్రిమినల్ చర్యలు ఆపాదించడం కుదరదు. ఇది సివిల్ మ్యాటర్ అవుతుంది. నిజంగా ఏ రైతుకైనా పరిహారం విషయంలో అన్యాయం జరిగితే ఈ రోజైనా సరే కోర్టు తలుపు తట్టవచ్చు, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్కు మాత్రం విచారణ అర్హత లేదు అని చెబుతూనే నిన్న ఆ కోర్టు అయితే డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో వైసీపీ నాయకులకు ఈ చెంపదెబ్బలు చొప్పు దెబ్బలు బాగా అలవాటైపోయింది. దీనికి సంబంధించి కోర్టుకి అలాగే అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్లకి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి మధ్య కొంత వాదన కూడా నడిచింది. దానిలో భాగంగా కోర్టులు ఏం వ్యాఖ్యలు చేసే కూడా ఒకసారి నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు, నేను చెప్తాను. సో ఈ సింఘ్వి మాట్లాడుతూ హైకోర్టు ధర్మాసనం మినీ ట్రయల్ నిర్వహించింది, అది న్యాయమా అని ప్రశ్నిస్తే ఇదే సమయంలో జస్టిస్గా ఉన్నటువంటి జోయ్ మాల్యా బాగ్చి జోక్యం చేసుకుంటూ, మిస్టర్ సింఘ్వి మీ బస్సు స్టేషన్ దాటిపోయింది, మీరు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను ఇదివరకే సుప్రీంకోర్టు కొట్టేసింది అని గుర్తు చేశారు. ఇదే సమయంలో చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సూర్యకాంత్ కూడా స్పందిస్తూ సెక్షన్ 482 ఉన్నదే న్యాయం చేయడానికి, జీవో విడుదలైన 5 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే రైతులు ఎస్సీ ఎస్టీల పేర్లు చెప్పుకుని ఫిర్యాదు చేశారు, కానీ భూ సమీకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన ఒక్క రైతునైనా ఎస్సీ ఎస్టీనైనా చూపించండి. 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చొని మీరు రైతుల గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు రాలేదని, పరిహారం కోసం ఒక్క సివిల్ పిటిషన్ కూడా దాఖలు కాలేదని మరొక జస్టిస్ అయినటువంటి వి మోహన్ కూడా గుర్తు చేశారు. సో ఈ సందర్భంగా సింఘ్వి చేసినటువంటి మరికొన్ని ఆరోపణలు కూడా సుప్రీంకోర్టు ఖండించడం జరిగింది. అంటే చీఫ్ జస్టిస్ చేసినటువంటి చాలా ఘాటైన వ్యాఖ్య చూసారా. 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చునే మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల పేరు చెప్పుకుని ఒక రాజకీయ పార్టీ నాయకుడు పిటిషన్ దాఖలు చేశాడు తప్ప ఇప్పటి వరకు ఏ రైతు కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఒక్క రైతు కూడా సివిల్ పిటిషన్, అంటే ఇది సివిల్ కేసు, క్రిమినల్ కేసు కాదు, కానీ కోర్టు అదే అడిగింది. నిజంగా రైతులకు అన్యాయం జరిగింది అనుకోండి, అది సివిల్ కేసు కింద మారాలి, కానీ మీరు చంద్రబాబు గారి మీద నారాయణ మీద క్రిమినల్ కేసు ఎలా పెట్టారు అని చెప్పి కూడా నిన్న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే రైతు పరిహారానికి సంబంధించింది సివిల్ కేసు. రైతుకి ఈ రోజుకి హక్కు ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తే ఈ రోజుకైనా కోర్టుకు రావచ్చు, కానీ ఆ రైతుల పేర్లు చెప్పుకుని మీరు వేసినటువంటి పిటిషన్ మాత్రం పూర్తిగా తప్పు అని చెప్పి నిన్న హైకోర్టు అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే మొత్తంగా హైకోర్టులో ఒక దెబ్బ తింటే సుప్రీంకోర్టులో 2 దెబ్బలు తిన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. దీంతో కక్కలేక మింగలేక మళ్ళీ సాక్షిలో ఎక్కడా రాయలే. గతంలో ఇదే కేసుని ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి సిఐడి కేసుని బూచిగా చూపి గతంలో అవినీతిపరుడు చంద్రబాబు నారాయణ బినామీలకే దోచిపెట్టారు, అసైన్డ్ భూముల వ్యవహారంలో భారీ గోల్మాల్ అని చెప్పి ఎన్ని కథనాలు రాశారో చంద్రబాబు నాయుడిని బూచిగా చూపుతూ, అప్పటి మంత్రి నారాయణ బూచిగా చూపుతూ. తరువాత ఏమైంది? హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుని ఈరోజు సమర్థిస్తూ సుప్రీంకోర్టు కొట్టేసింది. పైగా కొట్టేసిన కేసులనే మళ్ళీ పదే ఎందుకు తెస్తున్నారంటూ నిన్న కోర్టు ప్రశ్నించింది. దేనికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. అంటే జరిగిన ప్రతి దాని వెనక కూడా వైసీపీ రాజకీయ కక్ష కనపడుతుంది. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, తరువాత ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించి పెట్టినటువంటి ఈ కేసు కావచ్చు, అలాగే ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని పెట్టినటువంటి కేసు కావచ్చు. దాని మీద కేసు కూడా ఎలా ఎందుకు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఇచ్చారంట, దానివల్ల ఖజానాకు నష్టం వచ్చిందంట. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పథకాలు ఉచితంగా ఇచ్చాడు కదా, దానివల్ల ఖజానాకు నష్టం వచ్చిందని కేసేస్తే అంటే ఇలా విచిత్రంగా ఉంటాయి. ఇందులో ఏ ఒక్క కేసునైనా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి నిరూపించగలిగాడా? ప్రతి కేసును కొట్టేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ కేసులన్నీ క్లియర్, ఏమీ లేవు. ఎందుకంటే దేనికి ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలే కానీ ఆధారాలు లేనటువంటి ఈ కేసులు కోర్టులో నిలబడవని మరొకసారి తెలిసింది. గతంలో వైసీపీ అధికారం ఉంది కదా అని కక్షగట్టి పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఫేక్ కేసులు అని చెప్పి ఈరోజు న్యాయస్థానాల సాక్షిగా బయటపడుతుంది. కానీ జగన్ మాత్రం ఇప్పటికీ బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇన్నేళ్ళు అవుతుంది ఎందుకు కొట్టేలా?
మరి చంద్రబాబు గారి మీద కేసులు ఎందుకు కొట్టేశారు? ఎందుకంటే దీనికి ఆధారాలు లేవు, దానికి ఆధారాలు ఉన్నాయి, అంతే తేడా. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. మొత్తంగా సుప్రీంకోర్టులో తగిలినటువంటి ఎదురు దెబ్బ అనేది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.